ఇప్పుడు ఏంటంటే చెప్పు. మేము అందరం కలిసి పిల్లలతో సహా ఒక ఇంటర్నేషనల్ టూర్ వెళ్తున్నాం. మా ఆయన నన్ను హనీమూన్కి తీసుకువెళ్ళలేదు. హనీమూన్కి వద్దు, ఎక్కడ ఒక చిన్న టూర్ కూడా తీసుకెళ్ళలేదు. సో మన ట్రెడిషనల్ డ్రెస్ శారీ కాబట్టి నేను థాయిలాండ్ ట్రిప్కి శారీస్ పెట్టుకుంటున్నాను. చూసా ఇద్దరు సేమ్ సేమ్ డ్రెస్లు. కేఎఫ్సి Hi, good morning. Good morning. Good morning. వెల్కమ్ టు థాయిలాండ్. Welcome to Thailand. వెల్కమ్ టు స్వర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ హర్త జాకీ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా హ్యాపీగా ఉన్నాము. అండ్ చెప్పాలంటే యాక్చువల్లీ ఎక్సైట్మెంట్తో కొంచెం మిక్స్డ్ ఎమోషన్స్తో ఉన్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పోయిన సంవత్సరం లండన్ వెళ్ళొచ్చారు. చాలా రోజులు ఫస్ట్ టైం మీరు లండన్ వెళ్ళొచ్చారు. ఆ టైంలో నాకు కుదరలేదు. అవును, వెళ్ళారు. ఇప్పుడు ఏంటంటే చెప్పు. మేము అందరం కలిసి పిల్లలతో సహా ఒక ఇంటర్నేషనల్ టూర్ వెళ్తున్నాం. సో నా కోరిక అనమాట, నలుగురం కలిసి ట్రావెల్ చేయాలి, మెమరీస్ ఉండాలి. నేను చాలా మందిని చూస్తే ఫ్యామిలీస్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. నిజంగా వాళ్ళకి ఇంకా ఇంకా బ్లెస్సింగ్స్ భగవంతుడు ఇవ్వాలి. చక్కగా అంటే అలా కలిసి అలా టూర్లు వెళ్ళడం అనేది ఒక నేను అనేది లగ్జరీ కాదు, యాక్చువల్లీ అది మెమరీ అనమాట. ఒక బాండింగ్ క్రియేట్ చేసుకోవడానికి, ఒక మెమరీ, ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఒక అవకాశం అది. సో అలా మాకు ఏంటో పనిలో పడి ఇద్దరం షూటింగ్స్, సీరియల్స్ అంటే ఎప్పటికప్పుడు టెలికాస్ట్ ప్రాబ్లమ్ అని డేట్లు ఇచ్చేసామని. మెగా సీరియల్స్ అంటే ఒక అలా జరుగుతూ ఉంటాయి కదా, ఎవరి సమస్యలు ఆడాయి. అది ఎవరి సమస్యలు ఆడాయి అంటే మాకు పెళ్ళైన తర్వాత వెళ్దాం అనుకున్నాం. మా ఆయన మీ అందరికీ చెప్పిన, మీకు చాలాసార్లు చెప్పాను, మా ఆయన నన్ను హనీమూన్కి తీసుకువెళ్ళలేదు. హనీమూన్కి వద్దు, ఎక్కడ ఒక చిన్న టూర్ కూడా తీసుకెళ్ళలేదు. మీలో చాలామందికి ఇలాంటి కంప్లైంట్లు ఉండుంటాయి. నాలాంటి చాలా మంది ఉండుంటారు మీలో కూడా. ఎక్కడికి తీసుకెళ్ళలేదు, ఎందుకు తీసుకెళ్ళరు ఒక పెద్ద డిప్రెషన్. అది డిప్రెషన్ ఏం కాదు, కానీ యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే మేము వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఇద్దరం బిజీ. ఇద్దరం ఉన్న టైంలో తనకు ఒక టైమింగ్స్ ఉంటాయి, స్కెడ్యూల్స్ నాయి వేరే ఉంటాయి. దాని మూలంగా జాకీ గారు మన ఫీల్డ్ లోనే టూర్లకు వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? మీరు రీసెర్చ్ చెప్పడంలో మాస్టర్ అయిపోయారు చూసారా? ఏంటి మనం అసలు ప్రపంచంలో అంటే ఆర్టిస్ట్ అంటే సినిమా చేసి అంటే సీరియల్స్ చేసేవాళ్ళు, సినిమాలు చేసేవాళ్ళు అండ్ ఏ డిపార్ట్మెంట్ ఎక్కడికి వెళ్ళలేరు అన్నట్టు చెప్తున్నారు. మీకే తెలుసు, అందరూ చక్కగా హాలిడేకి వెళ్తారు. కాకపోతే మేము మరీ డెడికేటెడ్ అనమాట. అలా నీకు ఇంట్రెస్ట్ ఉందా చెప్పు? నాకు ఇంట్రెస్ట్ అంటే చూసారా, నవ్వులో పలు అర్థాలు అనమాట. ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఏంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. పెళ్ళాన్ని టూర్ తీసుకెళ్ళడం కూడా ఇబ్బందేనా? నేనేంటంటే మా ఇద్దరు డేట్లు కుదరక ఇద్దరు ఒకేసారి బయలుదేరాలంటే వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందని ఇప్పుడు దాకా వెళ్ళలేదు. సరే, ఓకే, అయిపోయింది. అలాగ అడిగి నేను వదులుతానా? చిన్నప్పటి నుంచి అడుగుతాను. చిన్నప్పటి ఇన్ ద సెన్స్ పెళ్ళైన దగ్గర నుంచి అడుగుతానే ఉన్నా. మామూలుగా ఎందుకు చిన్నప్పుడు అంటే 25 years అయిపోతుంది. సో 25 years అంటే అప్పుడు చిన్నప్పుడే కదా. సో అడిగితే వెళ్దాం. నాకేమో అప్పుడు అంత ధైర్యంగా అడిగేదాన్ని కాదు. సరే పిల్లలు బాగా పుట్టాడు. సరే పిల్లలతో వెళ్తే బాగుంటుంది. వాడు చిన్నాడు కదా, వాడికి ఏం తెలుస్తుంది, కొంచెం ఏజ్ వచ్చాక తెలుస్తుంది అన్నారు. అవునా, సరే కరెక్టే కదా, పాయింట్. వాడు చిన్నపిల్లాడు కదా, ఎందుకు కరెక్టే. వాడు 4 years తర్వాత పాప పుట్టింది. సో సంస్కృతి ఇప్పుడు మరీ చిన్నపిల్ల కదా, ఏం తెలుస్తుంది, వాళ్ళకి నాలెడ్జ్ ఏమి ఉండదు, ఇది చిన్నపిల్ల, ఆడు కొంచెం అవుతుంది కదా, ఇద్దరు పెద్ద అయ్యాక వెళ్దామని. వాళ్ళు పెద్ద అయ్యారు. ఫస్ట్ స్టాండర్డ్ అయింది, 2nd, 3rd, 4th, 7th, 9th, 10th, +1, +2 అంటే ఇంటర్మీడియట్ 2nd year కూడా అయిపోయింది సంస్కృతికి. ఇప్పుడు డిగ్రీలోకి వచ్చేసారు వాళ్ళు, BBL చేసి. మావాడు BBA అయిపోయింది. ఇప్పటి వరకు ఒక్క ఫ్యామిలీ టూర్ లేదు. సరే ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇది పోరాటం మీద, యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాం అనమాట. సో మీరు ముందుగా నేను మీ అందరినీ కోరుకునేదంటే మమ్మల్ని బ్లెస్ చేయండి, చక్కగా హ్యాపీ జర్నీ అని అందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి. చక్కగా టూర్ వెళ్ళి రావాలని కోరుకోండి. ఇలాగే ఎక్కువ అప్పుడు సంవత్సరానికి ఒక్క టూర్ అన్నా వెళ్ళేలాగా బ్లెస్ చేయండి చాలు. నాకు అంతకంటే పెద్ద కోరికలు లేవు. సో అందుకోసం ఇప్పుడు థ్యాంక్స్ మీ అందరి సమక్షంలో జాకీ గారికి థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా ఈయన సొంతంగా డిసైడ్ చేశారు. అడగండి, ఎలా వచ్చారు జాకీ గారు? మీరు వేరే ఫ్రెండ్స్ వెళ్తున్నారు, వాళ్ళ త్రూ వచ్చి మీరు ఎప్పుడు రారే అంటే పోరాడి నేను మా ప్రొడక్షన్ హౌస్ ఫోన్ చేసి వాళ్ళ డేట్లు అవి అడిగితే, సరే సార్ మీరు వెళ్ళరండి, ఎప్పుడు అడగలేదు కదా అంటే అడిగితే దాని నుండి వచ్చిన డేట్లు నాకు ఓకే కంఫర్టబుల్ అని చెప్పాను. తర్వాత అడిగాను,
తిన్న ఏంటంటే నేనంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటే సీరియల్ చేస్తున్నాను, నాకేం ప్రాబ్లం లేదు. తను చెన్నై ఇక్కడ చేయాలి కాబట్టి తినక ప్రాబ్లం ఉంటుంది, ఎవరిని ప్రాబ్లం పెట్టకూడదన్న ఉద్దేశంతో నేను సరే కుదిరితే వెళ్దాం అన్నట్టున్నాను. ఇలా సెట్ అయిపోయింది, బయలుదేరుతున్నాం. అవును, మా ఫ్రెండ్స్ మాకంటే కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మేము టూర్కి వస్తున్నామని. సో సూపర్ అనమాట. అదిగో ఆవిడే నాకు ఈ డ్రెస్ కూడా కొని పంపించారు, మనకు బాగుంటుంది వేసుకోండి టూర్లో హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని. సో ఇదనమాట, ఒకళ్ళెవరో ఫోర్స్ అంటే ఎలాగైనా ఒక ఉంటుంది కదా సంకల్ప బలం, ఆ సంకల్ప బలం ఇప్పటికీ మాకు సక్సెస్ఫుల్గా జర్నీ స్టార్ట్ అయింది. సో మదర్లాండ్ టు థాయిలాండ్. సో వాటన్నిటికి ప్యాకింగ్ చేసేస్తున్నాం. ఇందులో ప్యాకింగ్లో స్పెషల్ ఒకటి ఉంది, అది చూపిస్తారు. థాయిలాండ్ బ్యాంకాక్ వెళ్ళే వాళ్ళు డ్రెస్సులు అన్నీ చక్కగా నీట్గా మంచిగా క్యాజువల్గా, ఎందుకంటే అక్కడ కూడా మన టెంపరేచర్ మనలాగానే ఉంటుందంట, ఇండియన్ టెంపరేచరే ఉంటుందని విన్నాను. మావాడు చెప్పాడు, మా బాబు మా పాప కదిలి రావడం చాలా చాలా హ్యాపీ నాకు. వాళ్ళు వెంటనే ఓకే పాపం, అంటే ఫస్ట్ కదా అలవాటు అయిపోయారు వాళ్ళు కూడా రూమ్లో అంటే వాళ్ళకి కావాల్సిన చదువుకోవడం ఉండడం అలా అలవాటు అయిపోయారు. ఒక్కసారిగా అలా బయటకు అనేసరికి ఓకే వాళ్ళు కూడా సెట్ అయ్యి మొత్తం నలుగురు సెట్ అయ్యాము. ఇప్పుడు థింగ్స్ ఏమేమి పెట్టుకోవాలని చూస్తా. ఫస్ట్ నేను పెట్టేది ఏంటి తెలుసా, ఫస్ట్ నేను పెడుతున్నాను చూడండి. మై ఫస్ట్ థాయిలాండ్ ట్రిప్కి చీరలు పెట్టుకుంటున్నాను. ఎందుకు చెప్పు, అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది అంట, ఎవ్వరికీ తెలియదు. మా ఆయన చెప్పారు, నువ్వు అక్కడికి వెళ్ళాక గుళ్ళు ఉంటాయి కాబట్టి అక్కడ గుడి ఉందంటే. ఏం గుడి మామ? అదేదో ఒక టెంపుల్ ఉంది, నేను చూశాను. ఆ టెంపుల్కి వచ్చి వాళ్ళు మగవాళ్ళు వచ్చి లుంగి కట్టుకోవాలి, ఆడవాళ్ళు వచ్చి చీరలు అలాగ వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ కొంతమంది వేసుకుని అలా వెళ్ళడం చూశాను. సో మన ట్రెడిషనల్ డ్రెస్ శారీ కాబట్టి నేను థాయిలాండ్ ట్రిప్కి శారీస్ పెట్టుకుంటున్నాను. ఫస్ట్ నీ చేతులతో పెట్టు. ఓకే, అది అక్కడికి వెళ్ళి చీరలు కట్టుకుంటాను అనమాట. ఒకటి చీరలు చూపించేస్తా, ఇదిగోండి గద్వాల్ సారీ బాగుంది కదా. ఇంకొకటి కలంకారీ సారీ. ఏది బాగుంటుంది మాము? ఇదే కట్టుకో, అక్కడ ఉన్న డిజైన్కి ఇది బాగుంటుంది. సో అది రెండు పెట్టుకోనా? రెండు పెట్టుకో. ఓకే, ఎప్పుడు కట్టాల్సి వస్తుందో తెలియదు కదా, అందుకే 2 చీరలంట. మా ఆయన 2 చీరలు పెట్టుకోమన్నారు, పెట్టేసుకున్నా. వెయిట్ ఎక్కువేం అవ్వదు కదా. ఉన్నాయి కదా, మనం నలుగురం కదా, అది ఫస్ట్ థాయిలాండ్ ట్రిప్ అనగానే మా ఆయన అక్కడి నుంచి మా ఆయనకున్న ఉత్సాహం నాకు అప్పుడు తెలిసిందనమాట. మాము నువ్వు చీర పెట్టుకో అన్నారు. ఎందుకు చీర థాయిలాండ్కి వెళ్తే ఏ ప్యాంట్ షర్ట్లు క్యాజువల్గా ఫ్రాక్స్ అలా పెట్టుకోమంటారు అంటే లేదు అక్కడ టెంపుల్ ఉంది, తప్పకుండా మనం టెంపుల్కి వెళ్తాం కాబట్టి ఒక మంచి చీర పెట్టుకో బాగుంటుంది అన్నారు. ఈ చీరకు అక్కడ నగలు ఉన్నాయి, మేరా నగలు నగలు పెట్టుకున్నాను. ఇది గాజులు పెట్టుకున్నాను, గాజులు రెడ్ బ్యాంగిల్స్ బాగుంటాయి కదా చక్కగా ఇది. అండ్ ది బ్యూటిఫుల్ హారం సెట్ పెట్టుకున్నాను. బాగుందా? పర్ల్స్ బాగుంటాయి కదా, సో అందుకోసం ఇది పెట్టుకున్నా. చాలు, ఒక సెట్ చాలు కదా. చాలు. సో తల ఒక బ్యాగ్ అనమాట. ఇది నాకు ఇంకొక డ్రెస్ పెట్టుకున్నాను. అన్నీ కొంచెం ఈ స్టైల్లోనే పెట్టుకుంటున్నాను, ఫ్రీగా ఉంటాయి కదా. సో ఫుల్ ఫ్రాక్స్ లాగా. మామ నీ బట్టలు? నా బట్టలు రెడీ, నా సూట్ కేస్ రెడీ, అలాగే బాబీ ఉన్నాయి, ప్యాంట్ షర్ట్స్. ఇది నాకు పెట్టుకున్నాను కదా, మా అమ్మాయికి లంగా ఓణి, లంగా బ్లౌజ్, ఇది హాఫ్ శారీ. బాగుంది కదా. చక్కగా మా అమ్మాయికి అక్కడ ఈ లంగా ఓణి అనమాట టెంపుల్కి వెళ్ళినప్పుడు. అది పాప కూడా అయిపోయింది. ఇంకా బాబు పెట్టేయాలి. ఇందులోనేమో నా మేకప్ థింగ్స్ అన్నీ పెట్టుకున్నాను, చిన్నవే, పెద్ద ఏం పెట్టుకోలేదు. ఒక క్లిప్, చిన్న లిప్స్టిక్ అలాగేమన్నా ఇందులో. అంటే ఒకవేళ అసలు అవసరం లేదు యాక్చువల్లీ, ఊరికే అనమాట, అది తమాషా. అండ్ ఇప్పుడు నేను ఒక ప్యాడ్స్ వేసుకున్నాను చూడండి. ఇప్పుడు అక్కడ అంటే ఈ మధ్య నేను కూడా దీనిపైన ఒకటి చేద్దాం అనుకున్నాను, ఇలా ప్యాడ్స్ హీల్ పెయిన్ అప్పుడు రాకుండా అనమాట. సో దానికి ఇలాగనమాట, ఇలా ప్యాడ్స్. సో హీల్ పెయిన్ రాదు. సో దానికోసం నేను అందరికీ నలుగురికి తీసుకున్నాను అనమాట ఇలా. సో నలుగురికి, ఎందుకంటే ఎక్కువ నడవాలి, మనకు అలవాట్లేదు కదా. పోనీ వెళ్తే మనం ఏమవుతుందని ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది ఫస్ట్ కాబట్టి. కొంచెం అక్కడికి వెళ్ళాక నొప్పులు వచ్చినాయి, కాళ్ళు నొప్పులు వచ్చినాయి, అలవాటు లేక అది ఇది అని చెప్పి ఏమన్నా
కొంచెం అటు ఇటు తేడా జరిగితే అని చెప్పి ఇవన్నీ పెట్టాను. మామ ఇదేంటిది అక్కడ ఉంది, నేను తీసుకున్నాను క్యూర్ జెల్ అంట. ఇదిగో నేను వేసేసుకున్నాను, పిల్లలకి ఇది పెట్టేశాను. ఏదో మన ఇవి ఉంటాయి కదా రాసుకునేవి, అవి ఓకే అక్కర్లేదు కదా. సరే ఇది పెట్టేశాను. ఇవి నాకు అవసరం అవుతాయి అంటావా? అవుతాయి. జాకీ గారు చెప్తే అవసరం అయినట్టే, లేకపోతే ముందే వద్దని చెప్పేస్తారు, ఎందుకు వేస్ట్ పెట్టుకోవద్దని. ఇంకా షూస్ అవి పెట్టుకోవాలి. పెట్టాను మీ ఇద్దరు చెరువు దాంట్లో పెట్టినా కాదు నువ్వు పెట్టేసుకో చెప్తా. అందులో పాపది ఎంత వస్తుందో తెలియట్లేదు. పాపది ఆవిడ తెచ్చుకుంటుంది. పాప కిందకి రమ్మంటే సంస్కృతి రా తీసుకురా అది సూట్ కేసు పెట్టేసా. ఇదే సరిపోద్ది వెయిట్. ఎక్కువ బట్టలు అయిపోయినాయి నాకు. నీకే ఎక్కువ బట్టలు ఎంతేనా నీవి? అంతే. నిజమా? ఇంకేం లేవు. నిజమా? అయ్యో చూసారా నా బట్టలు ఇంతేనంటే ఇంతే. ఇప్పటికే ఎక్కువైనాయా నేను ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ. అయితే ఓకే. అయితే ఏ ఊరెళ్ళా నైటీ మాత్రం మస్ట్ కదా. మన నైటీ లేకపోతే అసలు అమ్మో అమ్మో. ఇది నైటీ ఒకటి పెట్టుకున్నాను, చూస్తా మరి వద్దు. అక్కడ కూడా బట్టలు బాగుంటాయంట, మంచి మ్యాక్సీలు, డ్రెస్లు, ఫ్రాక్స్, షర్ట్స్ అన్నీ బాగుంటాయంట, మంచి ఎక్సెల్ సైజులు దొరుకుతాయట. సో అందుకని వెయిటింగ్ అనమాట. కొనుక్కొచ్చారు. అయ్యో వాడియా అవి పెట్టుకోకుండా ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నాను అన్నీ. చూస్తాం. మృదులకు వచ్చాను సూట్ కేసు పెట్టాయి. నీది ఇందులో ఉన్నాయా? నా ఎందులో ఉన్నాయి. మృదులది ఇందులో పెట్టి ఇలా ఇచ్చి నీది పట్టుకెళ్ళిపోయినా ఇలా తెచ్చా నాకే కదా. తెచ్చి ఇది ఒకటేనా? చాలా చాలు. మృదులుకా వచ్చి సరిపోయి కళ్ళచోడు హ్యాండ్ బ్యాగ్లో వేసుకోనా? వేసుకో. జాకీ గారు కళ్ళజోడు పెట్టుకుంటారా స్మార్ట్గా? సో జాగ్రత్తగా దాచేస్తా. ఇంకా అంతేనా? అంతే. సో ఇది పేస్ట్లు బ్రష్లు ఇందులో పెట్టినా? ఎన్ని తెచ్చుకుంటుంది పిల్ల, ఎందుకు అన్ని తెచ్చింది? ఉన్నాయి పేస్ట్లు బ్రష్లు. పేస్ట్లు బ్రష్ దాంట్లో పెట్టేస్తావా? మృదులు దాంట్లో పెడతా. ఓకేనా? పాస్పోర్ట్లను తీసి పెట్టుకున్నారా? ఇది పాస్పోర్ట్లు పాస్పోర్ట్ సరిపోతే ఆధార్ కార్డులు అయ్యి ఉండాలి. చక్క ఫ్లైట్ ఎక్కగానే ఆధార్ కార్డులు ఉన్నాయా? ఉన్నాయి. పెట్టుకొని ఇంత నీ బరువు ఎందో తీయాలేమో కొంచెం. ఎందులో? సో బ్యాగ్లోనా? తీసేస్తా బ్యాగ్లో బరువు. సో ఇదనమాట పాపలంగా పెట్టేస్తాను. సో బత్మా అన్నీ పెట్టేసాము అంతే. పెట్టుకోవాల్సిన ఏంటంటే 4 ఫ్రాక్లు, మంచి మంచి డ్రెస్సులు కొంచెం అంతే, ఇంకేం పెద్ద పెట్టుకోలేదు యాక్చువల్లీ. అయితే నాకు ఇలా చక్క తిరగడం, గేరా ఎక్కువ ఉంటే ఇష్టం అనమాట. ఇందుకోసం నా ఫ్రెండ్ నా కోసం సెలెక్ట్ చేసి పంపించారు. బాగుంది కదా, ఆల్ సెట్. నా కాస్ట్యూమ్స్ అయితే అన్నీ రెడీ మాము. సో రెడీ. అందులో వెయిట్ చూస్తాను. వెయిట్ చూసేసి ఇక్కడ కూడా 25 kgs, 15 కాదు. కరెక్ట్. నేను ఇక్కడ మనకి డొమెస్టిక్ 15 kgs కదా, ఇది 25 kgs. అందుకే నేను తీసే అంటున్నాను నిన్ను. అయినా కూడా ఇలా అలాగే ఉంది మాము. 25 kgs ఉంటుందా? బాగానే వెయిట్ ఉంది. వెయిట్ చూస్తా. లేదు ఏముంది, ఉండదా? 20 kgs ఉంటుందేమో. అంతేనా? 20 ఉంటుంది. 17 20 అంతా చూసే టికెట్లో చూడలేదు. చెప్పాను, అడిగారు, అడిగితే చెప్పారు 1790 చెప్పానా? అదిగో 1790 అంటే 18 kgs. 18 kgs. ఇది కూడా ఇది మన అంటే వెళ్ళేటప్పుడు ఇన్ని కేజీలు తెస్తే వచ్చేటప్పుడు ఇంక కొనుక్కోమా? మరి అదే కదా, మరి తీసేస్తానట్టయితే. ఇది 8 kgs. క్యాబిన్ కాదు, అన్ని లగేజ్లు వేసేస్తాం కాబట్టి. అన్ని లగేజ్ సింగిలే కదా, ఒక్కొక్కరికి ఒక్కో పీస్ వేయచ్చు. సో ఏవే మా పాపది మరి 9.5 kg ఉంది. 9.5. ఇది చిన్నది ఉందా? ఇది ఖాళీ, ఇది ఫుల్. అది ఖాళీ అయినప్పుడు ఇది ఇందులో పెట్టేసుకొని థింగ్స్ అన్నీ అందులో పెట్టుకోవాలి. ఇందులో ఉన్నాయి ఏదో. ఆ సూట్ కేసు, ఖాళీ సూట్ కేసు అందులో పెట్టేసుకుంటే. తల్లి సంస్కృతి, ఆ బ్యాగ్ వెయిట్ ఇది నాది. ఇది అంతే ఉండదు. ఎంత? 9 kgs ఉంది ఇది. అదా? నువ్వు అదేం ఉండదులే అని. ఇదేం పెద్ద ఏం ఉండదు నాది.
ఇదే ఆ, జాకీ గారు సూట్ కేసు అనగానే నాది వెయిట్ ఉండదులే అంటున్నారు. ఉండదు చూడు. ఏమిటో మహా అయితే 7 కేజీలు 10 కేజీలు ఉంటుంది. 10 కేజీలు తక్కువ. ఇదో. ఉమ్, 6.5. ఉమ్. 7 కేజీలు క్యాబిన్కి వెళ్ళిపోతుంది. ఈ క్యాబిన్కి వెళ్ళిపోతుంది. సో అంతే మన ఇంకోటి ఏదైనా పెడితే 6.5 అంటే 7 కదా, సరిపోద్దా? ఇది సరిపోద్ది. ఇది మనం లోపలికి తీసుకెళ్ళిపోవచ్చు. తర్వాత ఇది ఇందులో నాకు ఎక్కువ బట్టలు పెట్టేసుకున్నాను అంటావా? 2 చీరలు, ఒక చీర తీసేనా? తీసే ఒక చీర వెయిట్ వేస్ట్ కదా, తీసి తీసేస్తా. ఓకే ఓకే సరే, తీసేసి సెట్ చేసేసుకుంటాను. చలో మదర్లాండ్ టు ఎక్కడికి? థాయిలాండ్. వన్స్ అగైన్ మదర్లాండ్ టు థాయిలాండ్. చలో. చూసా, ఇద్దరం సేమ్ డ్రెస్లు. నా కోసం షాపింగ్ చేశాను. షాపింగ్ ఏంటి జాకీ గారు చాలా సీరియస్గా అలా వెళ్ళిపోతున్నారు. ఓ 27, 25, 26, 27 చాలా దూరం. మేము ఇలా బగ్గీలో వెళ్తుంటే తండ్రి కూతురు ఇద్దరు అలా నడుచుకుంటూ వస్తున్నారు. కబుర్లు చెప్పుకుంటా. చూసారా వాళ్ళిద్దరు ఎలా వస్తున్నారో? అన్నా చెల్లెళ్ళ అనుబంధం. చాయ్ పాయింట్, కేఎఫ్సి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అంతా తిరిగి చక్కగా తినేసి మేము వెళ్తున్నాం. చెప్పాలి జాకీ గారు. చెప్పాలి ఏంటి, థాయిలాండ్ ట్రిప్ తీసుకెళ్తున్నారు. అవును, మీ ఆధ్వర్యంలో అలా మాధురి ఫైనల్లీ ఫైనల్లీ మీరు ఇంకా ఉత్సాహంగా అనిపించట్లేదు జాకీ గారు. అక్కడికి వెళ్ళాక ఉత్సాహం వస్తుంది, చూద్దాం. హాయ్. ఎందుకలా ఎవరికాలు వెళ్ళిపోతున్నారా అడుగుతూ. ఐఎమ్ జాయినింగ్. సంస్కృతి జాయినింగ్, జాకీ గారు జాయినింగ్. సెటిల్డ్, హ్యాపీగా జోలీగా ఎంజాయ్ చేయాలి. Sticky rice omelette, chicken breast and beans, boiled beans. Palak rice, veg rice. Welcome to Thailand, Swarnabhumi International Airport. Hi, good morning. Good morning. Welcome to Thailand. Welcome to Thailand. Hi friends. Welcome to Swarnabhumi International Airport. చూడు, స్వర్ణభూమి అనగానే మన ఇంట్లో ఉన్న ఫీలింగే ఉంది కదా. కాదు, బంగారు భూమి అని అర్థం. రీచెకింగ్ వన్స్ అగైన్. లగేజ్ వచ్చేసింది. స్టార్ట్. థాయిలాండ్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయిపోయాం. ఫుడ్ బర్గర్ కింగ్. బర్గర్ కింగ్. Our beef patties are 100% beef anta. కదా, అదే. థాయిలాండ్ ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసాము ఇప్పుడే. కార్ రెడీగా ఉంది. కార్ కాదు, పెద్ద వ్యాన్, 6 పీపుల్కి. చూపిస్తాను చూడండి. వావ్. బస్సులు బాగున్నావు. అవును, మన కోసం చూడు, ఇరుక్కోకుండా మంచిగా రాయల్గా. ఎంత బాగుంది. అదిగో సూర్య భగవానుడు చూడు. వావ్. యు మిస్ హైదరాబాద్ ఆల్రెడీ. నాకు నా రూమ్ కావాలి. రాక ఫ్యామిలీతో ఒకసారి టూర్ వచ్చాము, అలవాటు లేక ఐ మిస్ మై రూమ్ అంట.
ఐ మిస్ మై రూమ్. Feeling sleepy. ఐ లవ్ హైదరాబాద్. ఏమమ్మో ఏసీ అనగానే ఏసీ కూల్ అయిపోయింది చూసావా?